అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వారు మీకు వివరించి చెప్పే ప్రయత్నం చేసినారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ గారు కూర్చోండి జర అందరు కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి ప్లీజ్. ఒక్క మాట దయచేసి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డ నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు, ఆ రోజుల్లో చాలా అనుమానాలు హైదరాబాద్లో ఉండేది. ఏమవుతుందో హైదరాబాద్కి, ఎట్లా ఉంటుందో భవిష్యత్తు, మరి వీళ్ళకు పరిపాలన అనుభవం ఉందా, వీళ్ళతో అవుతుందా హైదరాబాద్ ముంగటి తీసుకుపోవడు, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు ఎట్లుంటాయి, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలు ఉండేది. కానీ 10 ఏళ్లు కేసీఆర్ గారి పరిపాలనలో పేదవాళ్ళు, ఏ ప్రాంతం వారైనా సరే పేదవాళ్ళు మరి బ్రహ్మాండంగా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఏనాడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణకి ఎక్కడన్నా తెలిసో తెలియకో ఒక పేద బిడ్డ ఏదో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా హైదరాబాద్లోనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా గవర్నమెంట్ జాగాలో తెలిసో తెలియకనో మరి 20 గజాల్లో, 30 గజాల్లో, 40 గజాల్లో ఒక గుడిసెనో, ఒక షెడ్డో, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే కేసీఆర్ గారు ఆనాడు జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 కింద 2.5 లక్షల మంది పేదలకి ఇదే హైదరాబాద్ మహానగరంలో పట్టాలు ఇచ్చినారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 1 కాదు 2 కాదు, 2.5 లక్షల మంది పేదలకి పట్టాలు ఇచ్చిన మహానాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది. ఈ 2.5 ఏళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరంలో మీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. గుర్తు తెచ్చుకోండి, ఎక్కడో కాదు, మీ కూకట్పల్లిలోనే మీ ఎమ్మెల్యే గారు పిలిస్తే నేను వచ్చినాను. బుచ్చమ్మ అని చెప్పి ఒక మహిళ, బుచ్చమ్మ ఒక మహిళ, పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కూలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది.